ఏం వరం కావాలో కోరుకుని ఊళ్ళో మాతో ఉన్న అందరూ నా చేతిలోనే ఇచ్చాక మేము అయినా సరే నీకు ఒక వరం ఇస్తున్నాను, శ్రద్ధగా నేటి నుండి నీవు ఎవరి నెత్తి మీద చేయి పెడితే వారు వెంటనే మరణించరు. ఓకేనా? ధన్యుడు స్వామి, ధన్యుడు. చెయ్యి దించుము. నా కోరిక నెరవేరింది. వచ్చిన పని మనం వెళ్దామా? అంటే శంకరుడు ఏదో గొప్ప వరం ఇచ్చుకుంటాడు. అవునా? నేటి నుండి నేను ఎవరైనా అదే వరమా? అదే వరమా? నాకే నేను ఒప్పుకోవచ్చు. ధిక్కారమా? లేకపోతే ఏడు స్వామి, మా తండ్రి భస్మాసుడు తపస్సు చేసినప్పుడు అదే వరం ఇచ్చారు. వెనకనే మోహిని పంపారు. తన ఎత్తి మీద తల చేపెట్టుకుని వచ్చేశారు. ఇప్పుడు ఏ ఇయ్యాలలో అనుష్ఠానం పంపుతారు, వెంటనే సంపుతారు. మరి నీ కోరిక తీరేదా? మా కోరిక నెరవేరేంత వరకు భూలోకము భస్మాసుడు కొడుకాలైపోతానా? నీవెవరు కడుపునా పోతావు. సైన్స్ మాంత్రికులు నిన్ను సృష్టిస్తావు. అందంగా ఉంటానా? తక్షణమే తలుపు సాధించి నీ విశ్వరూపం చూపించు. జై తుస్మాశ్రాయ నమః, జై తుస్మాశ్రాయ నమః. చేయవలసినంత చేసి చేతులు కాలేక ఆకులు పట్టుకుంటున్నారా? ఎలాగో నా పట్టు పెట్టి మాయ చేసి వాడి నెత్తిన వాడి చెయ్యి పెట్టుకునేటట్లే చేద్దాం అనుకున్నా. చచ్చేవాడు కదా, నువ్వు వచ్చావు కదా. ఊరకే ఉండక చెవి కొరికి పుల్ల పెట్టి వీడి భూలోకంలో ఏ ఉపద్రవం సృష్టిస్తున్నాడో తన ప్రతాపంతో ప్రపంచానికే ప్రళయం వస్తుంది. కాపీ పట్ట నాక్కలేదనా? తెలుసులా, వద్దులే. కాపీ పట్ట వెళ్ళు. ఆ కవర్ బాబు పెట్టు. రెండు చేయలేవా? తాగుతాను, నేను పెడతాను. కాపీ పట్ట. ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ ఆఫీ తీసుకురా కాపీ. ఏంటి ఇంట్లో చూడలేదా? మా బాడీ ఏంటనుకుంటావు? స్టీల్ బాడీ, సిక్స్ ప్యాక్ బాడీ చూసి పూరి జగన్నాథ్ పోకిరి సినిమాకి రావాలి. మన ఖాళీ లేక పూరి జగన్నాథ్ చాలా సినిమా. పల్లెల్లో కూడా సూపర్ మార్కెట్స్ పెట్టడానికి మల్టీనేషనల్ కంపెనీస్ ముందుకు వస్తున్నాయి. నేటి నుండి ప్రతి పల్లె కాదు, ప్రతి ఇంటికి ప్లాస్టిక్ విస్తరిస్తుంది. 2 రోజుల్లో పెళ్లి పెట్టుకుని అవతారం ఏంటి? చేసుకోకపోతే బాగా వెరైటీకి మారు పేరు, ఫ్యాషన్ పెట్టిన పేరు పాండు, ప్లాస్టిక్ పాండు. నా మాట పెళ్లి వాళ్ళ కుటుంబం
తెలుసు. నాన్న అంటే కందాలంటూ వీడొక్కని ఆ మూడు ముళ్ళు కాస్త పడిపోతే నా ఇంతకీ తమ పేరేమిటన్నారు? మర్చిపోయావా? మళ్ళీ చెప్పరా? పేరు మాత్రం చెప్పండి. వంశవృక్షం వంశవృక్షం. నా పేరు నారద. శారదా రాకరాక మన ఇంటికి చుట్టం వచ్చారు. కాఫీ పట్టాలి. మీరు అలా కూర్చోండి. నన్ను ఎవరు చూస్తారు? ఇప్పుడే వస్తాను. కావలసిన చోటుకే వచ్చాను. ఇల్లంతా చిత్రంగా ఉన్నది. ఏమిది? ముందుకుండే వస్త్రంగా ఉన్నది, పట్టుకుండే జారిపోతున్నది, కొత్తగా వెలిగించున్నది. తెలుసు దుశ్వాసురా, నీవు దుశ్వాసుడవని తెలుసు. ఈ భూమండలంలో నీవు లేని చోటు లేదని తెలుసు. అందుకే వచ్చా, నిన్ను వెతుక్కుంటూ వచ్చా. ఎవరి బావా? ఎవరు నువ్వు? నీవెవరో నాకు తెలీదు. నువ్వు పొరబడుతున్నావు. నా పేరు నారద. స్టిల్ బ్యాచులర్. బాగా పాడావు. నారాయణ నారాయణ. ఓ, ఈ భావమధులతో నా బ్రహ్మచర్యానికి గండి కొట్టేస్తుంది. చూడు, తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక పదం బావ. అయినా మాటకు ముందొక బావ వెనుకొక బావ తగిలించి మాట్లాడుతున్నావు. నీకు ఈ బావ అనే 2 అక్షరాలు తప్ప ఇంకేది రావా? ఆపమ్మా, జాగ్రత్త, ఆపే. నారాయణ నారాయణ. ఇంకోసారి కనుక నువ్వు బావ అంటే చూసుకుంటాను నా బావ. అసలు నేనే అంటే ఇష్టం లేదా? మనిషిని తేలాలి అంటే ఇక్కడే ఉండాలి. మనసులో ఏమిటో తెలుసుకోవాలి. బావా, నారాయణ నారాయణ. నారదా, శారదా, నాన్నగారు కాఫీ ఇచ్చావా? చాలా వేడివేడిగా తీసుకొస్తాను. నారదా. ఎవరండి ఆవిడ? మా ఆవిడ. ఈవిడ మా ఆవిడ తప్పు చేస్తున్నారు. చాలా తప్పు చేస్తున్నారు. ఒంటింట్లో ఆవిడ, నట్టింట్లో ఈవిడ. తప్పు కాదు. మీరు అలా అంటున్నారా? మా వంట మనిషి. ఆయన గారు అక్కడ ఉంది. కానీ ఇక్కడే ఉంది. మా ఇద్దరిది ఒకే. కలిసి పెరిగాం, కలలెన్నో కన్నా. 2వ తరగతిలో ఉన్నప్పుడు పదవం కావాలంటే పెన్సిల్ కొనిచ్చారు. అందంగా 10th క్లాస్లో ఉన్నప్పుడు నోట్బుక్ కావాలంటే టెక్స్ట్ బుక్ కొనిచ్చారు. ఫ్రెండ్షిప్ పెరిగింది. కొన్నాళ్ళు చదువు అయిపోయింది. మీద ఆవిడది. కొంతకాలం సంతలో కనబడి చేతులకు గాజులు కావాలంటే కాళ్ళకు పట్టీలు కొనిచ్చారు. ఫ్రెండ్షిప్ ప్రయోజనంగా మారింది.
ఏమండి వారికి ఇచ్చిన మాట కోసం నిలబడ్డాడు. వారికి ఇచ్చిన మాట కోసం కాదు, బామర్ తింటున్న మూట కాదు. అల్లొచ్చిన దేని కోసం? ఏంటి కాసిన? ఏం మాట్లాడుతున్నారంటే పాండుబాబు పెళ్ళి ఏం పాటలు చూడద్దు. ఏర్పాట్లు ఇప్పుడు మనం వెళ్ళి తాటాకు పందిరేసి మామిడాకు తోరణాలు కట్టి అరిటాకులు కొట్టుకొచ్చి అంగరంగ వైభవంగా ఈయన గారు పెళ్లి జరిపించాలా? ఆహా, ఆహా. వింటుంటేనే వీణులు విందుగా ఉంది. ఇంకా ఏడవెంత కమనీయంగా ఉంటుందో. సామాన్యం కాదు, కంపల అసలు పెళ్లి జరిగే దీంట్లో కాదు.